హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి. గోకరకాయ నిల్వ పచ్చడి, మొట్టకాయ నిల్వ పచ్చడి అండి. ఇది సూపర్ డిలీషియస్ ఎక్సలెంట్ ఉంటదండి. ఈ పచ్చడి మాత్రం మనం అన్నంలో కలుపుకొని తింటుంటే అదృష్టం, సూపర్ ఉంటది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 kg గోకరకాయలండి, ఆవపొడి, నెక్స్ట్ కారం, నిమ్మరసం, ఉప్పు, పసుపు, పోపు గింజలు, జీలకర్ర మెంతుల పొడి, నిమ్మకాయలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఇవి గోకరకాయ గిల్లి పెట్టుకునేయండి. నూనె ఆల్రెడీ నేను పోపు చేసి పెట్టినా అండి. ఇందులో అల్లం వెల్లిపాయ ముద్దేసిన, కొంచెం ఎల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ ఎండుమిర్చి, అవన్నీ ఆయిల్ వేసేసి పోపు చేసేసినండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి. ఇక స్టవ్ తో పని లేదండి. నేను ఆల్రెడీ ఇది పోపు చేసి చల్లారి పెట్టినండి. ఆయిల్ పోపు అనేది మన అందరికీ తెలుసు కదండి, అందుకే నేను ఆయిల్ పోపు అనేది చూపించట్లేదు. ఇప్పుడు మనకు స్టవ్ తో పని లేకుండా దీన్ని నేను చేసి చూపిస్తాను అండి. ఓకే అండి, నేను గిల్లి పెట్టుకొని కడిగి ఆరబెట్టి పెట్టుకున్న గోకరకాయ అండి. ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు ఆవపొడి అండి. మనకి ఇది జీలకర్ర మెంతుల పొడి, నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం, తర్వాత వచ్చేసి 1 కప్పు మనకి కారం, మనం గోకరకాయ ఆవకాయ అని కూడా అనొచ్చండి దీన్ని. ఒక కప్పు కారం అండి, ఉప్పు కప్పుకు కొంచెం తక్కువ వేస్తున్నా అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి, ఇదంతా చక్కగా కలిసేటట్టు కలుపుకుంటున్నా అండి. నిమ్మరసం ఒకవేళ సరిపోనట్టు అనిపిస్తే ఇంకొంచెం పిండుకున్నా ఏం లేదండి, కొంచెం చింతపండు గుజ్జేసినా ఏం లేదు, ఒకవేళ మీకు అలా కావాలి అనిపిస్తే. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఈ ఆయిల్ మనం ఇందులో పోసేయాలండి. చాలా ఈజీ అండి పచ్చడి. మనం స్పెషల్ చట్నీలు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ గా ఒక 3 days తర్వాత దీన్ని తింటే ఊరి దీంట్లో చాలా టేస్ట్ ఉంటుందండి. ముక్కలు ఇవన్నీ ఊరేసి పచ్చివే పెట్టుకోవాలి, కానీ ఉడకబెట్టొద్దు దీన్ని. నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి. అసలు అది ఎంత టేస్ట్ అనిపిస్తుందో, అది కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది నాకు. చూడండి, గింతే అండి. మనకు ఆయిల్ ఊరుతుంది 3 days అయితే. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా మనం. అది ఏమంటారు, ఇది కూడా ఒకలాంటి ఆవకాయ అండి. మనం స్పెషల్ ఏమన్నా అకేషన్స్, ఇంట్లో ఫంక్షన్స్ అయినాయి అనుకో, ఇది ఒక 2-3 days ముందు పెట్టామనుకోండి, ఈ ముక్కలు అనేవి ఊరి చాలా టేస్ట్ ఉంటుందండి. గోకరకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర అయితే. నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది చేసి చూపిస్తున్నాను. అంత మంచి మిక్స్ చేసుకున్నా చూడండి. ఉప్పు అవి సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మనం అంటే కొంచెం ఏదన్నా నిమ్మరసం వేసుకోవచ్చు అండి. నాకైతే సరిపోయింది. ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే వేసుకోవచ్చు అండి. ఓకే అండి, అయిపోయిందండి. మన గోకరకాయ ఆవకాయ రెడీ అండి. సూపర్ ఉందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఎంత టెంప్టింగ్ ఉందో, నోట్లోంచి క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. అంత అట్లా అనిపించేస్తుంది తినాలి అని. ఓకే అండి, ఈ మొట్టకాయ ఆవకాయ పచ్చడి సూపర్ అండి. ఈ రోజు ఎందుకో నాకు అసలు ఓపిక లేదండి, ఫీవరిష్ గా ఉంది, అందుకే అన్నం తినాలనిపించట్లేదు. కానీ అది చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు టైం అటు ఇటు కాకుండా 5 అయిందండి ఈవినింగ్, అందుకే తినట్లేదు. ఇది ఒక 3 days తర్వాత ఊరుతుంది కదా, అలా తర్వాత తిందామండి. థ్యాంక్ యూ అండి, బై బై అండి. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.